ఆల్ వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఇప్పుడు మన ఛానల్లో ప్రపంచీకరణ 10th క్లాస్లో ఉన్న లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకుండా, మీ టైం అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదండి. ఎవరైతే టెక్స్ట్ బుక్స్ లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడటం కోసం ఈ ఆడియో అనేది రికార్డ్ చేస్తున్నాను వితౌట్ ఎనీ వీడియో ఆర్ ఎనీ నోట్స్ అనమాట. ఇది మీకు యూస్ఫుల్ అవ్వాలని. మీరు ఏదైనా పనిలో ఉంటూ ఆర్ ఏదైనా మీ దగ్గర మెటీరియల్ లేకపోయినా కానీ ఈ ఆడియో విని మీరు నోట్ చేసుకోండి ఆర్ బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోండి. ఈ షార్ట్ పీరియడ్లో మీకు యూజ్ అవ్వాలని చెప్తున్నాను. మ్యాక్సిమం 99% టెక్స్ట్ బుక్ కవర్ చేస్తానండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ప్రపంచీకరణ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థతో వేగంగా అనుసంధానం కావడం అనేది జరుగుతుందన్నమాట. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థతో వేగంగా అనుసంధానం చెందుతుంది. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల్లో ప్రపంచీకరణ ఒకటి. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాటిల్లో ప్రపంచీకరణ కూడా ఒక పరిణామం అన్నమాట. భారతదేశంలో 1991లో సరళీకరణ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు మరియు ప్రపంచీకరణ విధానాలని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రపంచీకరణ వలన దేశాల మధ్య ఈ క్రింది ప్రవాహాలు ఉంటాయి: పెట్టుబడుల ప్రవాహము, వస్తుసేవల ప్రవాహము, సాంకేతిక ప్రవాహము, శ్రామికుల ప్రవాహము. దేశాల మధ్యలో ఏమేం జరుగుతూ ఉంటాయి ప్రపంచీకరణ వలన అంటే పెట్టుబడులు, వస్తుసేవలు, శ్రామికులు, సాంకేతికత. పెట్టుబడులు, వస్తువులు, శ్రామికుల ప్రవాహము, సాంకేతికత ప్రవాహం. ఈ 4 రకాల ప్రవాహాలు అనేవి ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్యలో జరుగుతూ ఉంటాయి. క్రింది వాటిలో ప్రపంచీకరణ వలన జరిగే ప్రవాహం ఏది? పైవన్నీ: పెట్టుబడుల ప్రవాహం, వస్తుసేవల ప్రవాహము, శ్రామికుల ప్రవాహము, సాంకేతిక ప్రవాహము. క్రింది వాటిలో ఏ ప్రవాహం జరగదు అని చెప్పి కొత్తగా ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. సేవా రంగంలో కాల్ సెంటర్, BPO ఉద్యోగాలు ఏర్పడము ప్రపంచీకరణ ఫలితమే అనమాట. ప్రపంచీకరణ వలన ఎగ్జాంపుల్ ఏంటి, ఏమేమి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి అని చెప్తే సేవా రంగంలో ఇప్పుడు కాల్ సెంటర్స్ ఉన్నాయి కదా, అవి ప్రపంచీకరణ వలనే వచ్చినాయి అనమాట. ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. అరబ్ వసంతాన్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ప్రపంచీకరణకు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలు ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? అరబ్ వసంతం. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి టునీషియా, ఈజిప్ట్ దేశాలలో నియంత్రణను తొలగించేందుకు జరిగిన విప్లవాలకు అరబ్ వసంతం అని చెప్పి పేరు పెట్టారు. అరబ్ వసంతం అంటే ఏంటి? ఆసియా యొక్క పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా మరియు ఉత్తర ఆఫ్రికాలో టునీషియా మరియు ఈజిప్ట్ దేశాల్లో నియంత్రణని తొలగించడానికి జరిగిన విప్లవాలే అరబ్ వసంతం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో ప్రసార మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషించాయి. అరబ్ వసంతంలో జరిగిన ఈ విప్లవంలో ముఖ్య పాత్ర పోషించింది ఏంటి అంటే ప్రసార మాధ్యమాలు. ఆఫ్రికాలో ఈజిప్ట్ దేశము, టునీషియా వీటిల్లో నియంత్రణని తొలగించడానికి జరిగిన విప్లవాన్ని అరబ్ వసంతంగా పేర్కొంటారు. ఇతర దేశాల యాజమాన్యాలతో నడుపుతున్న టీవీ ఛానల్స్ ప్రజలకు మద్దతునిచ్చాయన్నమాట. ప్రపంచీకరణ వలన కేవలం మార్కెట్కే పరిమితం కాలేదు. ప్రపంచీకరణ అనేది కేవలం మార్కెట్కే పరిమితం కాలేదన్నమాట. మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఏంటి? బహుళజాతి సంస్థలు. మల్టీనేషనల్ కంపెనీస్ 20వ శతాబ్దం వరకు ఉత్పత్తి ప్రధానంగా దేశంలో ముడి సరుకులు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులు దాటి వెళ్ళేవి. ఏంటంటే 20వ శతాబ్దం వరకు ఉత్పత్తి ప్రధానంగా దేశంలో ఉండే ఉత్పత్తి అంటే ఏంటి? ముడి సరుకులు, ఆహార ధాన్యాలు, ఇక్కడ తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దు దాటి వెళ్ళడం అనేది జరిగేది. ఈ MNCs ఎప్పుడైతే వచ్చాయో వాటితో ఈ పరిస్థితి మారిపోయింది. ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే సంస్థల్ని బహుళజాతి సంస్థలు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బహుళజాతి సంస్థలు అంటే ఏంటంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే ఈ సంస్థలు అనమాట. ఇవేంటి? ఉత్పత్తి యొక్క ఖర్చుని తగ్గించుకోవడానికి కార్మికులు, ముడి పదార్థాలు చౌకగా లభించే ప్రాంతాలలో ఉత్పత్తి కార్యాలయాలని ఏర్పాటు చేసుకుంటారు. ఈ MNCలు ఏం చేస్తాయి? ఉత్పత్తి యొక్క ఖర్చు తగ్గించడానికి కార్మికులు, ముడి సరుకులు చౌకగా లభించే ఏరియాస్లో వీళ్ళ యొక్క ప్రొడక్షన్ హౌసెస్, కంపెనీస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట.
బహుళజాతి కంపెనీ సంస్థలు, బహుళజాతి సంస్థలు అంటే ఎంఎన్సీస్ తమ వస్తువుల్ని ప్రపంచవ్యాప్తంగా అమ్మడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అమ్మడంతో పాటుగా ప్రొడక్షన్ను కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఉత్పత్తి ప్రక్రియ అనేక చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారన్నమాట. ఉత్పత్తి ప్రక్రియ కూడా అనేక చిన్న చిన్న భాగాలుగా చేసి ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి అంశం ఏ దేశంలో అంటే ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉత్పత్తి అవుతుంది, దాని యొక్క కారణం కనుక చూస్తే విడి భాగాలు అనేవి చైనా మ్యాక్సిమం. ఇప్పుడు మొబైల్స్ చూసినట్లయితే ఏ కంపెనీ మొబైల్ అయినా ఏ దేశంలో తయారైనప్పటికీ కూడా దానిలో కొన్ని పార్ట్స్ మాత్రం కంపల్సరీగా చైనా నుండి తీసుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట. అట్లా విడి భాగాలు ఉత్పత్తి ప్రాంతం ఎక్కడంటే చైనా. దీనికి గల కారణం ఏంటంటే చౌకగా ముడి పదార్థాలు మరియు శ్రామికులు లభిస్తారు. అసెంబ్లింగ్ విధానము మెక్సికో మరియు తూర్పు యూరప్ దేశాలు అసెంబ్లింగ్ విధానం. దీనికి రీజన్ ఏంటంటే అమెరికా మరియు యూరప్ మార్కెట్లకు దగ్గరగా ఉండడం వల్ల ఉత్పత్తి అంశం ఏంటి, అసెంబ్లింగ్ ప్రాంతం ఎక్కడ అంటే మెక్సికో మరియు తూర్పు యూరప్ దేశాలు. డిజైన్ కేంద్రాలు ఎక్కడ, అమెరికా. రీజన్ ఏంటి, పరిశోధన అవకాశాలు అధికంగా ఉండడం. డిజైన్ కేంద్రాలు ఎక్కడ, అమెరికా. పరిశోధన అవకాశాలు అధికంగా ఉండడం. వినియోగదారులు సేవా కేంద్రాలు ఎక్కడ, ఇండియా. వినియోగదారుల సేవా కేంద్రాలు ఇండియాలో ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యార్థులు ఎక్కువగా ఉండడము. క్రింది వానిలో ఉత్పత్తి ప్రాంతము ఉత్పత్తి అంశానికి సంబంధించి సరైనది ఏది సరికానిది ఏది జతపరచండి. ఈ విధమైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆర్ రీజన్స్, ఏ దేశంలో ఏ ఉత్పత్తి అంశం ఉంది దానికి గల రీజన్స్ మ్యాచింగ్ అనేది సరిగా ఉందా లేదా చూడండి జతపరిచిన వాటిల్లో అని చెప్పడవచ్చు. లేదంటే మనల్ని జతపరచమని అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియా దేనికి ఫేమస్, ఉత్పత్తి అంశం ఏంటి అంటే వినియోగదారుల సేవా కేంద్రాలు. వాట్స్ ద రీజన్ అంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగే విద్యార్థులు ఎక్కువగా ఉండడం. ఇప్పుడు అమెరికా ఏంటంటే డిజైన్ కేంద్రాలు. కారణం ఏంటి, పరిశోధన అవకాశాలు అధికంగా ఉండడం. అమెరికా యూరోప్ మార్కెట్లకు దగ్గరగా ఉండడం వలన ఏ అంశంలో ఉంది అంటే అసెంబ్లింగ్. ఏ ప్రాంతం అంటే మెక్సికో మరియు తూర్పు యూరప్ దేశాలు. చైనా ఏంటి, ఉత్పత్తి అంశం అంటే విడి భాగాలు. కారణం ఏంటి, చౌకగా ముడి పదార్థాలు మరియు శ్రామికులు లభిస్తూ ఉంటారనమాట. ఉత్పత్తిని విభజించాలి అనేక చోట్ల చేపట్టడం వలన ఎంఎన్సీలకు ఖర్చు దాదాపుగా 50 నుండి 60% అనేది తగ్గుతుందన్నమాట. ఉత్పత్తిని విభజించి అనేక చోట్ల చేపట్టడం వలన ఎంఎన్సీలకు ఖర్చు ఎంత తగ్గుతుందంటే 50 నుండి 60% తగ్గుతుందన్నమాట. దేశాల మధ్యలో ఉత్పత్తి అనుసంధానించడం. ఎంఎన్సీలు ఉత్పత్తి ప్రదేశాన్ని ఎంచుకోవడానికి అంటే ఏదైనా ఎంచుకోవాలి అనుకున్నప్పుడు దానికి రీజన్స్ ఏమేమి చూస్తాయంటే మార్కెట్కి దగ్గరగా ఉండడం, తక్కువ వేతనాలకి నైపుణ్యం లేని అంటే స్కిల్స్ లేని వర్క్ ఉంటుంది కదా అలాంటి లేబర్ కార్మికుల యొక్క లభ్యత, అనుకూల ప్రభుత్వ విధానాలు, ఉత్పత్తి కారకాల లభ్యత. ఇప్పుడు ఒక ఎంఎన్సీ ఒక ప్లేస్లో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే అవి ఏమేమి చూస్తాయంటే మార్కెట్కి దగ్గరగా ఉండడము, స్కిల్డ్ ఎంప్లాయీస్ అండ్ స్కిల్స్ లేకుండా చేసే పనులకి కావాల్సిన ఎంప్లాయీస్ దొరకడం, అండ్ తక్కువ వేతనాలకి నైపుణ్యం అంటే వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ అవ్వకుండా ఉండాలంటే తక్కువ వేతనాలకి నైపుణ్యం లేని కార్మికుల లభ్యత అనేది ఉండాలి, అనుకూల ప్రభుత్వ విధానాలు ఉండాలి, ఉత్పత్తి కారకాల యొక్క లభ్యత కూడా ఉండాలి. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల కోసం ఎంఎన్సీలు పెట్టే ఖర్చుని విదేశీ పెట్టుబడులు అంటారు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు రాలేదు, విదేశీ పెట్టుబడులు ఇండియాకి తీసుకొస్తున్నాం అని చెప్పి మనకి పొలిటీషియన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూస్లో మనం అంటూ ఉంటారు కదా పొలిటీషియన్స్. ఏంటి అసలు విదేశీ పెట్టుబడులు అంటే భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల కోసం ఎంఎన్సీలు పెట్టే ఈ ఖర్చుని విదేశీ పెట్టుబడులు అని అంటారు. ఎంఎన్సీ మూడు మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. 3 మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు. ఎన్ని మార్గాలు అంటే 3 మార్గాలు. 3 మార్గాల ద్వారా విదేశీ పెట్టుబడులు అనేవి పెడుతూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎంఎన్సీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడుతూ ఉంటాయి. ఎంఎన్సీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిపి ఉత్పత్తిని చేపడతాయి. దీన్ని జాయింట్ వెంచర్ అంటారు. జాయింట్ వెంచర్ అంటే ఏంటి, ఇప్పుడు ఏ దేశంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాయో అక్కడ ఆ దేశంలో స్థానికంగా కొన్ని కంపెనీలు ఉంటాయి, వాటితో కలిసి ఉత్పత్తిని చేపడితే దాన్ని జాయింట్ వెంచర్ అంటారు.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ 1995లో ఇండియాకి వచ్చి 1700 కోట్ల రూపాయలతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో కలిసి ఒక కర్మాగారాన్ని స్టార్ట్ చేసింది. ఎంత పెట్టుబడి పెట్టిందంటే 1700. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే జాయింట్ వెంచర్కి ఎగ్జాంపుల్ అనమాట. జాయింట్ వెంచర్కి ఎగ్జాంపుల్గా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని చెప్తాము. ఇది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1995. ఏ కంపెనీ వచ్చిందంటే ఫోర్డ్ మోటార్స్ ఏ కంపెనీ, ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అంటే అమెరికాకు సంబంధించింది. ఎంత పెట్టుబడి పెట్టారంటే 1700 కోట్ల రూపాయలు అనమాట. దీని ద్వారా 2000 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారత్లో 27,000 కార్లు అమ్మారనమాట. ఈ జాయింట్ వెంచర్ ద్వారా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎన్నంటే 27,000 కార్లు అమ్మడం జరిగింది. ఎప్పటికీ అంటే 2004కి. మరో 24,000 కార్లను భారత్ నుండి సౌత్ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేశారనమాట. మరో 24,000 కార్లని భారత్ నుండి సౌత్ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఎగుమతి చేయడం జరిగింది. ఎంఎన్సీలు స్థానిక కంపెనీలు కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడులు పెట్టడం అనేది సెకండ్ టైప్ అనమాట. ఫస్ట్ ఏంటి జాయింట్ వెంచర్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలతో సంబంధాలు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీలతో జాయింట్గా అంటే వీళ్ళు పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేయడం అనమాట. ఇదేంటి సెకండ్ ఎంఎన్సీలు ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు కొనేసుకుని సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్గిల్ ఫుడ్స్ అనే వంట నూనెల కంపెనీ అనేది అమెరికాకు సంబంధించింది. ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఫారక్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ ఉంది. దీన్ని ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి కార్గిల్ ఫుడ్స్ అనేది కొనుగోలు చేయడం ద్వారా భారతదేశంలో ఫారక్ ఫుడ్స్ అనే కంపెనీని ఈ కార్గిల్ ఫుడ్స్ అనేది కొనుగోలు చేయడం ద్వారా అతిపెద్ద వంట నూనెల సంస్థగా ఈ కార్గిల్ ఫుడ్స్ అనేది అవతరించింది అనమాట. ఎంఎన్సీలు చిన్న చిన్న సంస్థలకు వస్తువులు తయారు చేయమని ఆర్డర్స్ ఇచ్చి ఆ వస్తువులు తమ బ్రాండ్ పేరుతో విక్రయిస్తాయన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళకేమో వర్క్ కావాలి కానీ వాళ్ళకి అంత పేరేమి ఉండదు. కానీ ఏం చేస్తారంటే ఇలా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు ఉంటాయి కదా, సో వాళ్ళేమో వాళ్ళ బ్రాండ్ వేసుకుంటారు. వాళ్ళ వర్క్ ఏమో ఈ చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ వర్క్ చేసి వీళ్ళకి అమౌంట్ పే చేసేస్తారు, బ్రాండ్ ఏమో వీళ్ళది ఉంటుంది. సో ఇలాంటి వాటి ద్వారా కూడా ఎంఎన్సీలు అనేవి చేస్తూ ఉంటాయి. ఇవి 3 టైప్స్ అనమాట. విదేశీ వాణిజ్యము మరియు మార్కెట్ల అనుసంధానం కనుక చూస్తే విదేశీ వాణిజ్యం మరియు మార్కెట్ల అనుసంధానంలో ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను విదేశీ వాణిజ్యం అనేది అందిస్తుంది. ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలు విదేశీ వాణిజ్యం నుండి వస్తుందన్నమాట. విదేశీ వాణిజ్యం వివిధ దేశాల్లోని మార్కెట్లను అనుసంధానం చేస్తుంది. విదేశీ వాణిజ్యం అనేది వివిధ దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్లని అనుసంధానం చేస్తుంది. విదేశీ వాణిజ్యం వల్ల కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు కూడా అందుబాటులోనికి వస్తాయి. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే దేశంలో ఉన్న మార్కెట్ కంటే కూడా విదేశీ వాణిజ్యం వల్ల మార్కెట్ అనేది పెరుగుతుంది. మళ్ళీ ఇతర దేశాలతో మార్కెట్లు అనుసంధానం చేయడం ఉంటుంది. విదేశీ వాణిజ్యం వల్ల కొనుగోలుదారులకు కూడా కొత్త ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ విదేశీ వాణిజ్యము మరియు మార్కెట్ అనుసంధానం వల్ల జరిగే విషయాలు అనమాట. ఇప్పుడు చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలను ఎగుమతి చేస్తూ ఉంటారు. కొత్త డిజైన్లు తక్కువ ధరల వలన ఒక సంవత్సరం కాలంలో భారతీయ దుకాణాల్లో 70 to 80% చైనా బొమ్మల్ని భారతీయ బొమ్మలకి బదులుగా 70 to 80% చైనా బొమ్మలు అనేవి అమ్ముడుపోయాయి అనమాట. చైనా ఉత్పత్తిదారులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం లభించక భారతీయ బొమ్మల తయారీదారులు చాలా వరకు నష్టపోయారనమాట. 70 to 80% మార్కెట్ని గ్రాప్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులు అనేవాళ్ళు నష్టపోయారనమాట. చైనా టాయ్స్ లేని ఇల్లు ఒకటి కూడా ఇప్పటి వరకు లేదు అంటే అది ఎంత మార్కెట్ని గ్రాప్ చేసిందో మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఇండియన్ మార్కెట్ అనేది కంప్లీట్గా చాలా వరకు పడిపోయింది. చాలామంది దివాలా కూడా తీయడం జరిగింది అనమాట. ఈ చైనా ప్లాస్టిక్ బొమ్మలు అమ్మడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి 70 to 80% అనేది 1 yearలోనే ఈ భారతీయ బొమ్మల్ని రీప్లేస్ చేసింది అనమాట. ప్రపంచీకరణను ప్రోత్సహిస్తున్న అంశాలు ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానము, సరళీకరణ విధానాలు, అంతర్జాతీయ సంస్థలు. సాంకేతిక పరిజ్ఞానం, సరళీకరణ విధానాలు, అంతర్జాతీయ సంస్థలు అనేవి ప్రపంచీకరణను ప్రోత్సహిస్తున్న అంశాలు అనమాట. మొట్టమొదటిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక చూసినట్లయితే ప్రపంచీకరణకు ముఖ్య కారణం ఏంటి? సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. గత 50 సంవత్సరాల్లో రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందడం వలన దూర ప్రదేశాలకు తక్కువ ఖర్చుతో వస్తువుని చేరవేయగలుగుతున్నాం అనమాట. టెలికమ్యూనికేషన్ సేవల వలన మారుమూల ప్రాంతాల నుండి కూడా సమాచారం పొందుతున్నాము. వెళ్ళడానికి దారి ఖర్చులు తగ్గుతున్నాయి. అంటే ఏంటి దారి ఖర్చులు? అంటే రవాణా. సమాచారం చేరవేయడానికంటే టెలికమ్యూనికేషన్ అనేది డెవలప్ అయింది. దీనివల్ల సమాచారం చేరవేసి సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఈమెయిల్ కానీ జీమెయిల్ కానీ యూజ్ చేసుకుని సమాచారాన్ని పంపించవచ్చు అనమాట. లండన్లో ప్రచురించే వార్తాపత్రిక సమాచారాన్ని ఢిల్లీ కార్యాలయానికి పంపగా ఢిల్లీలో పత్రికలు ముద్రించి విమానం ద్వారా లండన్కి పంపుతున్నారు. ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. ఇప్పుడు లండన్లో ఒక పేపర్ అనేది ప్రింట్ అయితే ఆ సమాచారాన్ని ఢిల్లీ కార్యాలయానికి పంపిస్తే ఢిల్లీ పత్రికలు ముద్రించి విమానం ద్వారా లండన్కి వెంటనే పంపించేస్తున్నారు. సో ఈ విధంగా అవుతుంది అనమాట. దీనికి అయ్యే ఖర్చుని లండన్లో బ్యాంకుకు, ఢిల్లీ
ఢిల్లీలోని బ్యాంకు నుంచి ఇంటర్నెట్ ద్వారా వెంటనే పంపుతారనమాట. అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది కదా, లండన్ టు ఢిల్లీ, ఢిల్లీ టు లండన్ అనేది ఈజీగా మనీ ట్రాన్సాక్షన్స్ కూడా అయిపోతుంది. ఇది ఏంటంటే సాంకేతిక అభివృద్ధి వలన జరుగుతుంది అనమాట. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనకి రవాణా, తర్వాత టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఈమెయిల్, జీమెయిల్, సమాచారం పంపించుకోవడానికి ప్రతిదీ చాలా వరకు దగ్గరగా అయిపోయింది అనమాట. ఈజీ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సరళీకరణ విధానాలు చూస్తే, సరళీకరణ విధానాలు అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చి తన ప్రోడక్ట్స్ పెట్టుకోవాలన్నా, కంపెనీ పెట్టుకోవాలన్నా వాళ్ళకి ఇచ్చే అనుమతులు అనేవి, ఈ వాటికి ఇచ్చే నియమిత పర్మిషన్స్ అనేవి ఎక్కువ క్రిటికల్గా లేకుండా ఉండడం అనమాట. వాళ్ళకి వేసే ట్యాక్సెస్ కానీ ఎక్కువ ఉండకుండా కొంచెం రీజనబుల్గా పెడితే వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. విదేశీ పెట్టుబడులు అనేవి ఆకర్షించడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సరళీకరణ విధానం అంటే ఏంటంటే వాణిజ్య అవరోధాలకు పన్ను అనేది ఒక ఉదాహరణ. ఇప్పుడు ట్యాక్స్ అనేది ఏంటంటే పడుతూ ఉంటుంది. ట్యాక్స్ పడటం వల్ల కాస్ట్ పెరుగుతుంది. ఇది కాబట్టి దాన్ని ఏమంటారంటే వాణిజ్య అవరోధం అని చెప్తాం. అందుకని పన్ను ఒక ఉదాహరణగా చెప్తాం. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి, అంటే కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాలు అనేది అవలంబిస్తుంది అనమాట. ఈ వాణిజ్య అవరోధంగా ఏంటంటే ట్యాక్స్ అనమాట. ఎటువంటి దిగుమతులు అనుమతించాలి, ఎంత మొత్తంలో అనుమతించాలి అనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం విదేశీ వాణిజ్యము, విదేశీ పెట్టుబడులపై పరిమితులు విధించి దేశంలో ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించింది అనమాట. ఇప్పుడు విపరీతమైన విదేశీ వస్తువుల దిగుమతి ఉందనుకోండి, సో ఇక్కడ ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి దెబ్బతింటాయి. కాబట్టి ట్యాక్సెస్ వేసామంటే విదేశీ వస్తువులు అనేవి ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి తగ్గిద్ది. సో ఇక్కడ ఇండియన్ మార్కెట్ డెవలప్ అవుతుంది, మనకి ఇతర దేశాల నుండి అవసరమైన వస్తువులు కూడా వస్తాయి కదా. సో ఇట్లా ఈ విధంగా అనేది కంట్రోల్ చేయడం, అనుమతించడం అనేవి ఈ ట్యాక్సెస్ వల్ల గవర్నమెంట్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. 1950-60 1950-60 దశకంలో దిగుమతి నుండి పోటీని అనుమతించి ఉంటే భారతీయ పరిశ్రమలు నిలదొక్కునేవే కావన్నమాట. 1950-60 ఆ సంవత్సరాల్లో ఏమైందంటే దిగుమతి నుంచి పోటీని అనుమతించి ఇంకా వస్తానే ఉన్నాయి అన్నట్టుగా ఈ దిగుమతి నుండి ఎక్కువగా రానిచ్చేసినట్లయితే ఏమయ్యేదంటే అసలు ఇండియన్ మార్కెట్ అనేది ఉండేదే కాదనమాట. ఇండియాలో పరిశ్రమలే ఉండేవి కాదు. 1991లో భారతదేశం సరళీకరణ విధానాల్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా విదేశీ వాణిజ్యము, విదేశీ పెట్టుబడులపై పరిమితులు అనేవి తీసేస్తారనమాట. 1991లో ఏమైంది, సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా విదేశీ వాణిజ్యము, విదేశీ పెట్టుబడులపై పరిమితులు విపరీతమైన చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఆ పరిమితులు అనేవి ఎత్తేయడం జరిగిందనమాట. దిగుమతి ఎగుమతులపై పరిమితులను తొలగించారు. ప్రభుత్వ పరిమితులను తొలగించడాన్ని ఆర్థిక సరళీకరణ అని అంటారు. ఆర్థిక సరళీకరణ వలన ప్రపంచీకరణ జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు కనుక చూసినట్లయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1995 జనవరి 1. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఇవి జీకేలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995 1 జనవరి, హెడ్ క్వార్టర్ ఇన్ జెనీవా. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ప్రపంచ దేశాల మధ్య ప్రోత్సహించడం. స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని ప్రపంచ దేశాల మధ్యలో ప్రోత్సహించడం కొరకు ఏర్పాటైన ప్రపంచ స్థాయిలో ఉన్న సంస్థ ఏది అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1995 1 జనవరి. ఇది ఎక్కడ ఉందంటే ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉండడం జరిగింది. దీని యొక్క విధులు ఏంటి? అంతర్జాతీయ వర్తకాన్ని ప్రోత్సహించడం, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన తగాదాలు అంటే ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, వాటిని పరిష్కరించడం, వ్యాపార చర్చలకు వేదికగా పనిచేయడం, వర్తక నిబంధనలు పాటించని దేశాలపై చర్యలు తీసుకోవడం, ప్రపంచ ఆర్థిక విధానాల రూపకల్పనలో వరల్డ్ బ్యాంక్, IMF వంటి సంస్థలకు సహకరించడం అనమాట. ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలో వ్యాపారం అంటే చాలా వరకు డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది 2-3 దేశాల మధ్యలో వ్యాపారం అంటే ఏంటంటే దాన్ని నియంత్రించడానికి కానీ ఒక పెద్ద మనిషి తరహాలో అనుకోవచ్చు అనమాట. సో అలా ఉండేది WTO అనమాట. అంతర్జాతీయ వర్తకాన్ని ప్రోత్సహించడం, ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎంకరేజ్ చేయడానికి, అంతర్జాతీయ వ్యాపారాన్ని ఎంకరేజ్ చేస్తున్నామంటే వాటి మధ్య డిస్ప్యూట్స్ వస్తూ ఉంటే వాటిని పరిష్కరించడానికి వేదికగా ఉంటుంది, చర్చించుకోవడానికి వేదికగా ఉంటుంది. వర్తక నిబంధనలు ఇప్పుడు రూల్స్ పెట్టుకుని ఆ రూల్స్ పాటిస్తున్నాయా లేదా అని ఇతర దేశాల గురించి తీసుకొని పెట్టుకున్న రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ నిబంధనలు పాటించని దేశాలపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ WTO రిలేటెడ్గా ఈ వరల్డ్ బ్యాంకు, IMF ఇవి ఉంటాయి కదా, ఈ సంస్థలకి సహకరిస్తూ ఉంటాయి ఈ ఆర్థిక విధానాల రూపకల్పనలో. వాటి నుండి మనకి కొంచెం లోన్స్ రావడం కానీ, సపోర్ట్ చేయడం, ఇట్లాంటివన్నింటినీ మనం ట్రేడ్ డెవలప్ చేసుకోవడం కొరకు ఇతర దేశాలు వచ్చి మన దగ్గర కంపెనీలు, మనం వచ్చి ఇతర దేశాల కంపెనీలు పెట్టడం, ఇలా వీటన్నిటి గురించి WTO అనేది చర్యలు తీసుకుంటుంది అనమాట. WTO స్వేచ్ఛ వాణిజ్యం చేపట్టేలాగా చూడాలి. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఏమవుతుంది అంటే అన్యాయపరమైన వాణిజ్యాన్ని కొనసాగిస్తుంది. ఇది ఒక లోపంగా చెప్పవచ్చు అనమాట. WTO అమెరికాని నియంత్రించలేకపోతుంది అనమాట. ఒక మైనస్ ఏంటంటే WTOలో అమెరికాని కంట్రోల్ చేయలేకపోతుంది. ఇప్పుడు అమెరికాలో GDPలో వ్యవసాయం దాని యొక్క వాటా ఎంత అంటే 1% షేర్ మాత్రమే ఉంది. అమెరికాలో అగ్రికల్చర్ 1% షేరే ఉంది. ఈ రంగంపై ఆధారపడి 0.5 ఉపాధి అక్కడ పొందుతున్నారన్నమాట.
కానీ అమెరికా ప్రభుత్వం ఆ దేశ రైతులకు ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం వలన విదేశాల్లో తక్కువ ధరలకే ఆహార ధాన్యాలు అనేవి అమ్మగలుగుతున్నారు. ఇది విదేశీ రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అక్కడ అగ్రికల్చర్ ఉంటుంది 1%, ఆధారపడి ఉండే వాళ్ళు కూడా 0.5. అంత తక్కువ ఉన్నప్పుడు ఇంకా అంత ఇచ్చేయాల్సిన పని లేదు. కానీ అక్కడ ఏంటంటే రైతులకి సబ్సిడీలు చాలా విపరీతంగా ఇస్తాం వల్ల ఏమవుతుందంటే తక్కువ ధరలకు అక్కడ ఫుడ్ అనేది దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే విదేశీయుల నుండి రైతులు అనేవి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇంకా అమెరికా ఏం చేస్తుందంటే స్వేచ్ఛా వాణిజ్యానికి, ఇప్పుడు అక్కడ వాళ్ళకే అంత తక్కువగా దొరుకుతున్నప్పుడు ఇతర దేశాల నుండి వచ్చే ఎక్కువ కాస్ట్ ఫుడ్ని ఎవరు కొనరు కదా. సో ఇతర దేశాల్లో ఏమవుతుందంటే వీళ్ళ మార్కెట్ అనేది అమెరికాలో ఉండట్లేదు, కానీ అమెరికా మాత్రం ఇతర దేశాల్లో తన మార్కెట్ని పెంచుకుంటూ ఉంటుంది అనమాట. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే అమెరికా స్వేచ్ఛా వాణిజ్యానికి తూట్లు పొడుస్తుంది అని చెప్పవచ్చు అనమాట. సో ఈ WTO చెప్పిన నిబంధనలు ఇవి పెద్దగా పాటించట్లేదు, అమెరికాని కంట్రోల్ చేయలేకపోతుంది WTO అని చెప్పచ్చు. WTO నిబంధనలు అభివృద్ధి చెందిన దేశాలకి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. వరల్డ్ బ్యాంక్ ఉంది, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1944. ఎక్కడ ఉంది దీని ప్రధాన కార్యాలయం అంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. అదే WTO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఇదేమో 1995లో ఎస్టాబ్లిష్ అయింది. వరల్డ్ బ్యాంక్ అయితే 1944 అనమాట. దీని యొక్క ప్రధాన సంస్థలు ఏంటంటే IBRD అండ్ IDA. ఈ రెండింటిని కలిపి వరల్డ్ బ్యాంక్ అంటారు. IBRD, IDA. IBRD అంటే ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షనల్ డెవలప్మెంట్. IBRD. IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. దీనిలో సభ్యదేశాలు ఏంటంటే 190 ఉన్నాయి. IBRDలో సభ్యదేశాలు ఏంటంటే 189. IBRDలో సభ్యదేశాలు 189, IDAలో సభ్యదేశాలు 190. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్లో సభ్యదేశాలు ఏంటి అంటే 189. IBRDలో అండ్ వరల్డ్ బ్యాంక్లో సభ్యదేశాలు 189, IDAలో సభ్యదేశాలు 190. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షనల్ డెవలప్మెంట్, IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. వరల్డ్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1944, హెడ్ క్వార్టర్ ఇన్ వాషింగ్టన్ డీసీ. ప్రపంచ బ్యాంక్ యొక్క విధులు ఏంటి? ప్రభుత్వ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందడానికి ఆర్థిక సహాయం అందించడం. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి, వాటికి అభివృద్ధి చెందడం కొరకు ఆర్థిక సహాయాన్ని అందించడం, ప్రణాళికలు రచించడం, సలహాలు ఇవ్వడం. ప్రతి సంవత్సరం ప్రపంచ అభివృద్ధి నివేదిక వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనమాట. లోపాలు చూస్తే ప్రపంచ బ్యాంకులో అమెరికాకు 16% ఓటు విలువ ఉంది. జర్మన్, జపాన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలకు 3 to 6% ఓట్ వాల్యూ మాత్రమే ఉంది. మిగతా దేశాలకు ఇంకా తక్కువగా ఉందన్నమాట. వరల్డ్ బ్యాంక్లో కూడా అమెరికా అనేది తన ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉందన్నమాట. తనకి ఓట్ పర్సెంట్ ఎంత ఉందంటే, ఓటు యొక్క విలువ ఎంత ఉందంటే 16%. జర్మన్, జపాన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలకు ఎంతంటే 3 to 6% ఓట్ వాల్యూ ఉంది. మిగతా దేశాలకు ఇంకా తక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ IMF గురించి చూస్తే IMF అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉంది. దీనిలో సభ్య దేశాలు 190. దేనిలో 190 ఉన్నాయంటే IDAలో 190, IMFలో 190, IBRDలో 189 అండ్ వరల్డ్ బ్యాంక్లో 189. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలోనే ఉంది అండ్ IMF యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉంది. అదే కనుక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే జెనీవాలో ఉందన్నమాట ప్రధాన కార్యాలయం. 1995లో WTOని ఎస్టాబ్లిష్ చేశారు. 1944లో వరల్డ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1945లోనేమో IMFని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన విధి ఏంటి? ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి దేశాలకు విదేశీ కరెన్సీని మంజూరు చేసి అంతిమ రుణదాతగా వ్యవహరించడం, విదేశీ వర్తకంలో లోటుని తగ్గిస్తుంది అనమాట. విదేశీ వర్తకాల్లో ఉండే లోటుని తగ్గించడానికి IMF మానిటరీ చేయడం అనమాట. ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి దేశాలకు విదేశీ కరెన్సీని మంజూరు చేసి అంతిమ రుణదాతగా, క్రింది మనలో ఏది అంతిమ రుణదాతగా ఉంటుంది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందడానికి రుణాలు ఇచ్చేది ఏంటి అంటే, డెవలప్ చేసుకోవడానికి అంటే ఏంటి? వరల్డ్ బ్యాంక్ అనమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించేదైతే వరల్డ్ బ్యాంక్. అదే ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకైతేనేమో IMF. సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి. సెజ్ గురించి కనుక చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాలే ఈ సెజ్లు అనమాట. సెజ్లలో ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు ఉంటాయి. సెజ్లలో కర్మాగారాలు స్థాపించే కంపెనీలకు మొదటి 5 సంవత్సరాలు పన్ను మినహాయింపులు ఉంటాయి. సెజ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మండలి. ఇక్కడ కంపెనీలు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ 5 years ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను అనమాట. ఏం ట్యాక్స్ అంటే ఆదాయ పన్ను కానీ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ ఇవి రెండూ ఉండవు. సెజ్లు అనేవి ప్రత్యేకంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు అనమాట. ఇక్కడ ఏంటంటే వరల్డ్ క్లాస్ రేంజ్లో ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కార్మిక చట్టాలు ఏమీ వర్తించవు. కార్మికులను పనిలో పెట్టుకోవడానికి, తొలగించడానికి కంపెనీలకు స్వేచ్ఛ ఉంటుంది. క్రింది వారిలో ఎక్కడ కార్మిక చట్టాలు ఉండవంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉంటాయి. స్పెషల్ అన్నాం కాబట్టి డిఫరెంట్గానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కార్మిక చట్టాలు వర్తించవు అనమాట స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో. శ్రామికుల ప్రవాహం
కార్మికులను పనిలో పెట్టుకోవాలన్నా తీసేయాలన్నా కూడా ఇంకా కంపెనీలకి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. శ్రామికుల ప్రవాహం కనుక చూస్తే 19వ శతాబ్దంలో కార్మికుల వలసలు అనేవి ప్రారంభమయ్యాయి. అయితే వలస పాలకుల ప్రణాళికల్లో భాగంగా లక్షలాది మంది భారతీయులు చైనా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తోటల్లో, గనుల్లో, రోడ్లు, రైలు మార్గాల నిర్మాణాల్లో పనిచేయడానికి విదేశాలకు వలస వెళ్లారు. భారతదేశం నుండి కార్మికులు కరేబియన్ దీవులు, మారిషస్, శ్రీలంక, మలేషియా, ఫిజీ వంటి దేశాలకు వలసలు వెళ్లారనమాట. భారతదేశం నుండి కార్మికులు ఎక్కడెక్కడికి వలసలు వెళ్లారంటే కరేబియా దీవులు, మారిషస్, శ్రీలంక, మలేషియా, ఫిజీ. కరేబియన్ ఐలాండ్స్, మారిషస్, మలేషియా, శ్రీలంక, ఫిజీ దేశాలకు భారత్ నుండి కార్మికులు వలస వెళ్లారు. వీరు వలస వెళ్ళడానికి అయ్యే ఖర్చు యజమాని భరించగా దానికి బదులుగా నిర్దిష్ట కాలం పాటు అతని వద్ద పనిచేయడానికి కార్మికులు ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట. ప్రజెంట్ అయితే ఏం లేదు, వెళ్ళేటప్పుడు డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు, వెళ్ళిన తర్వాత శాలరీస్ తర్వాత శాలరీలో కట్ చేసుకుంటారనమాట ఆయన ఖర్చు, అంతే. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచీకరణ వల్ల వృత్తి నైపుణ్యాలు ఉన్న శ్రామిక వర్గానికి బాగా గిరాకీ వచ్చిందనమాట. ఇప్పుడు ఎంప్లాయ్ అంటే ఎవరు మనకి, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత, ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత మనకి స్కిల్డ్ లేబర్ అనేది అవసరమయ్యారనమాట. సో వృత్తి నైపుణ్యాలు ఉన్న శ్రామిక వర్గానికి గిరాకీ పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేసాము, అక్కడ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు కావాలి, మెషినరీ ఆపరేట్ చేసే వాళ్ళు కావాలి. ఇదంటే ఏంటి, స్కిల్డ్ వర్క్ అనమాట. అవి ఎలా రావాలి, ఏం చేయాలి అనేది నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో వీళ్ళకి డిమాండ్ అనేది పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి ఉపాధి కొరకు ఇతర దేశాలను వెళ్ళారనమాట. వరల్డ్ వైడ్గా ఎన్ని కోట్ల మంది ఇంటిని వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళారంటే 15 కోట్ల మంది. భారతదేశంపై ప్రపంచీకరణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రపంచీకరణ వలన భారతదేశంలో సెల్ ఫోన్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్, శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్, బ్యాంకింగ్ సేవలు, ఎంఎన్సీ పెట్టుబడులు ఇవన్నీ వచ్చాయన్నమాట. వీటన్నిటిలో ఎంఎన్సీలు పెట్టుబడులు పెట్టాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, కూల్ డ్రింక్స్, బ్యాంకింగ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ. సేవా రంగంలో కొత్త ఉద్యోగాలు అనేవి ఏర్పడ్డాయి, లైక్ కాల్ సెంటర్స్, ఐటీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. ఇవన్నీ సేవా రంగాలు, సర్వీస్ సెక్టర్. ఈ గ్లోబలైజేషన్ వలన భారతీయ సంస్థలు ఎంఎన్సీలుగా కూడా ఏర్పడ్డాయి అనమాట. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా ఎంఎన్సీలుగా మారినవి ఏమేమి ఉన్నాయంటే ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్ నట్లు బోర్డులకు సంబంధించింది. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టనర్స్ అనే ఈ ఇండియన్ కంపెనీస్ కూడా ఎంఎన్సీలుగా ఏర్పడినాయి అనమాట. ప్రతికూల అంశాలు చూస్తే గ్లోబలైజేషన్ వల్ల ఎంఎన్సీలతో పోటీ పడలేక చాలా చిన్న చిన్న కంపెనీలు మూతపడినాయి అనమాట. ఇప్పుడు రవి అనే వ్యక్తి మచిలీపట్నంలో కెపాసిటర్స్ కంపెనీ యొక్క యజమాని అనుకోండి. 2001లో WTOతో కుదిరిన ఒప్పందం వలన కెపాసిటర్ల దిగుమతులపై పరిమితులు తొలగించడంతో అనేక విదేశీ ఎంఎన్సీలు తక్కువ ధరకి కెపాసిటర్లని సరఫరా చేయడం వల్ల రవి కంపెనీ మూతపడింది అనమాట. ఇప్పుడు రవి అనే కాదండి, ఒక వ్యక్తి ఉన్నాడు మచిలీపట్నంలో. రవి అనే వ్యక్తి కాకుండా ఇంకా ఎవరైనా సరే ఈ ఎంఎన్సీల వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా తక్కువ ధరకి ఇవ్వడం వల్ల ఇంకేమవుతుందంటే ఇక్కడ లోకల్గా అనే చిన్న చిన్న వాళ్ళు డెవలప్ అవ్వలేకపోయారు అనమాట. 2001లో WTOతో కుదిరిన ఒప్పందం వల్ల కెపాసిటర్ దిగుమతులపై పరిమితులు తొలగించారు. దానివల్ల ఇంక విదేశీల నుండి ఎంఎన్సీలు అనేవి తక్కువ ధరకి కెపాసిటర్లు సరఫరా చేయడం వల్ల అతని కంపెనీ అనేది మూతపడింది. ప్రపంచీకరణ వల్ల చిన్న తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ప్రపంచీకరణ ఏమైందంటే చిన్న తరహా పరిశ్రమలో పనిచేసే కార్మికులు నష్టపోయారనమాట. భారతదేశంలో ప్రపంచీకరణ వలన సంపన్న వినియోగదారులు, నైపుణ్యం కలిగిన ప్రజలు మాత్రమే లాభపడ్డారు. సంపన్న వినియోగదారులు మరియు అంటే డబ్బులున్న వాళ్ళు మరియు ఏమైంది, నైపుణ్యం ఉన్న ప్రజలు మాత్రమే లాభపడ్డారనమాట. ఈ లెసన్ అయిపోయింది. ఒక్కసారి స్పీడ్గా రివిజన్ చేసేస్తే ప్రపంచీకరణ వలన దేశాల మధ్యలో ఏ ప్రవాహాలు ఉన్నాయంటే 4 రకాల ప్రవాహాలు ఉన్నాయి. పెట్టుబడులు, వస్తు సేవలు, పెట్టుబడుల ప్రవాహము, వస్తు సేవల ప్రవాహము, శ్రామికుల ప్రవాహము, సాంకేతికత ప్రవాహం అనమాట. అరబ్ వసంతం అంటే ఏంటి, పశ్చిమాసియా మరియు ఉత్తర ఆఫ్రికాలో ఉన్నటువంటి ట్యూనీషియా, ఈజిప్ట్లో నియంత్రణని తొలగించడానికి జరిగిన విప్లవాలని అరబ్ వసంతం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు దీన్ని సపోర్ట్ చేశారు అంటే ప్రసార మాధ్యమాలు అనమాట. ఇక్కడ విదేశాల నుండి ఉన్న టీవీ ఛానల్స్ అనేవి దీన్ని అక్కడ ఉన్న ప్రజల్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఎంఎన్సీలు అంటే ఒక దేశం కంటే ఇతర దేశాలు ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే సంస్థలే ఎంఎన్సీలు అనమాట, బహుళజాతి సంస్థలు. అయితే ఈ బహుళజాతి సంస్థలు లేదా ఎలా ఉంటాయంటే బహుళజాతి సంస్థలు తక్కువ ఖర్చు ఉండాలి, తక్కువ పెట్టుబడికి డబ్బులు, తక్కువ పెట్టుబడి, తక్కువ శాలరీకి పనిచేసే వాళ్ళు, స్కిల్ లేకుండా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కటి తక్కువకి వచ్చే విధంగా చూస్తారు. చిన్న చిన్న భాగాలుగా చేసుకుని ఉత్పత్తిని అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చైనా ఉంది, చైనాలో విడిభాగాలు ఎందుకు, చైనాలో విడిభాగాలకి ఉత్పత్తి అంశం ఎందుకు ఫేమస్ అంటే అక్కడ చౌకగా ముడి పదార్థాలు, శ్రామికులు లభిస్తూ ఉంటారు. ఇండియా వినియోగదారుల సేవా కేంద్రాలకి ఉత్పత్తి అంశంలో ఉందన్నమాట. కారణం ఏంటి అంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యార్థులు ఎక్కువగా ఉండడం. అమెరికా ఉంది, ఇప్పుడు అమెరికా డిజైనింగ్ కేంద్రాలు అమెరికా అనమాట. పరిశోధన అవకాశాలు అక్కడ అధికంగా ఉన్నాయి. అసెంబ్లింగ్ మెక్సికో మరియు
యూరప్, తూర్పు యూరప్ దేశాలు, అమెరికా, యూరప్ మార్కెట్లకు దగ్గరగా ఉండడం వల్ల ఈ రీజన్ అనమాట. 50 to 60% అనేది ఎంఎన్సీలకు ఖర్చు అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ ఉత్పత్తిని విభజించి అనేక చోట్ల ఇలా చేయడం వల్ల అనమాట ఎంఎన్సీలను తక్కువ ఖర్చుతో చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి తక్కువ ఖర్చుతో ఉండడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. తర్వాత ఉత్పత్తి అయిన వస్తువు యొక్క ధర కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఎంఎన్సీలు అనేవి ఎలా విదేశీ పెట్టుబడులు 3 రకాలుగా ఉంటాయి అనమాట. జాయింట్ వెంచర్కి ఉదాహరణ ఏంటంటే ఫోర్డ్ మోటార్స్ అమెరికా కంపెనీ 1995 ఇండియాకి వచ్చి మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిపి స్టార్ట్ చేశారు 1700 కోట్ల పెట్టుబడితో. 2004 27,000 కార్లు అమ్మారు. మరొక 24,000 కార్లని సౌత్ ఆఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలకు కూడా ఇండియా నుండి ఎగుమతి చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎంఎన్సీ కంపెనీలు ఏం చేస్తాయంటే ఇక్కడ లోకల్గా ఉన్న కంపెనీలు కొనేసుకొని వాళ్ళే పెట్టుబడి పెట్టేసుకుంటారనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కార్గిల్ ఫుడ్స్ అనే వంట నూనెల కంపెనీ ఉంది. ఇప్పుడు దాన్ని ఫారెక్ ఫుడ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసిన కంపెనీని కార్గిల్ ఫుడ్స్ అనే వంట నూనెల కంపెనీ అమెరికా నుండి వచ్చి కొనుగోలు చేసేసారు. ఇప్పుడు అది టాప్ అయిపోయిందనమాట. ఎంఎన్సీలు చిన్న సంస్థలకు వస్తువులు తయారు చేయమని చెప్తారు, బ్రాండ్ ఏమో వీళ్ళు వేసుకుంటారనమాట. ఇంకా విదేశీ వాణిజ్యము ఎలా ఉంటుంది? ఇప్పుడు విదేశీ వాణిజ్యము మార్కెట్ల అనుసంధానం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మార్కెట్ అనేది ఈజీగా అవుతుంది, ఇతర దేశాలతో మార్కెట్ల అనుసంధానం అనేది ఈజీగా అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఉత్పత్తి అయిన వస్తువులు కూడా చాలా వరకు అందుబాటులో ఉంటాయి. కొత్త రకాల వస్తువులు కూడా విదేశీ వాణిజ్యం వల్ల కొనుగోలుదారులకు కూడా ఈజీగా వస్తువులు అనేవి అందుబాటులోకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చైనా ఉంది, ప్లాస్టిక్ బొమ్మల్ని తయారు చేస్తుంది. ఇండియాలో 70 to 80% అనేవి ఈజీగా ఇక్కడ ఉన్న బొమ్మల్ని రీప్లేస్ చేసేసి అమ్మేస్తారనమాట. రీప్లేస్ అంటే ఇక్కడ తయారు చేసే వాళ్ళు దివాలా తీసేసి వాళ్ళ మార్కెట్ అనేది పెంచుకున్నారన్నమాట. ప్రపంచీకరణ అనేది సాంకేతిక పరిజ్ఞానము, సరళీకరణ, అంతర్జాతీయ సంస్థల గురించి చూసినట్లయితే సరళీకరణ అంటే మనకు తెలిసింది. సాంకేతికరణ అంటే ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఇవన్నీ. సరళీకరణ అంటే ట్యాక్సెస్ గురించి చూసినట్లయితే 1950-60 మధ్యలో దిగుమతి నుంచి పోటీని అనుమతించి ఆ టైంలో ఏంటంటే చాలా వరకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనమాట. ఆ టైంలో ఒకవేళ దిగుమతులు ఎక్కువగా మనం చేసుకున్నట్లయితే అప్పుడు ఎంఎన్సీలు అనేవి ఇండియాకి వచ్చేసేసేవి. అసలు లోకల్గా ఎటువంటి పరిశ్రమలు ఉండేవి కాదనమాట. 1991లో మాత్రం సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు. ఈ సరళీకరణ విధానాల వల్ల విదేశీ పెట్టుబడులు అనేవి మనకి రావడం జరిగిందనమాట. అప్పుడు ఎగుమతుల పరిమితులు చాలా వరకు తొలగించారు. అప్పుడు ఈ ఆర్థిక సరళీకరణ వల్ల ప్రపంచీకరణ అనేది జరిగిందనమాట. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు కనుక చూసినట్లయితే WTO అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 జనవరి 1 ఏర్పాటైంది. దీని అధికార కేంద్రం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. స్వేచ్ఛా వ్యాపారాన్ని అందించడం కొరకు ఏర్పాటు చేశారు. దీని తర్వాత IMF, వరల్డ్ బ్యాంక్ చూస్తే ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ 1944 ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DCలో ఉంది. దీని యొక్క సభ్య దేశాలు 185. ప్రధాన సంస్థలు ఏంటంటే IBRD, IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. IBRDలో సభ్య దేశాలు 189, IDAలో 190 అనమాట. వరల్డ్ బ్యాంక్ తర్వాత IMF 1945లో ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలో ఉంది. సభ్య దేశాలు 190. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏంటంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ కార్మిక చట్టాలు ఏమి వర్తించవు. ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను అనేవి ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 years వరకు ఏమి ఉండవు. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అనేవి వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటాయి అనమాట. ప్రపంచ స్థాయిలో గొప్పగా ఉంటాయి అనమాట. ఇప్పుడు శ్రామికుల ప్రవాహం అనేది చూసినట్లయితే 19వ శతాబ్దంలో కార్మికుల వలసలు బాగా జరిగినాయి అనమాట. భారతదేశం నుండి కూడా ఏ దేశాలకు వెళ్ళారంటే కరేబియన్ దీవులకు వెళ్ళారు. మారిషస్, మలేషియా, శ్రీలంక, ఫిజీ వంటి దేశాలకి చాలా మంది వలస వెళ్ళడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ప్రపంచీకరణ వల్ల ఎంతమంది విదేశాలకు వలస వెళ్ళారంటే 15 కోట్ల ప్రజలు వెళ్ళడం జరిగిందనమాట. ఇండియా నుండి ఉన్న కంపెనీలు ఏవి ఎంఎన్సీలుగా మారాయంటే టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్ అండ్ సుందరం ఫాస్ట్ నట్స్ అనే ఒక కంపెనీ కూడా ఎంఎన్సీగా డెవలప్ అయినాయి అనమాట. ప్రతికూల అంశాలు ఏంటంటే ఎంఎన్సీలతో పోటీ పడలేక లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థలు అనేవి చాలా వరకు మూతపడిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే వ్యక్తి మచిలీపట్నంలో కెపాసిటర్స్ కంపెనీని మూసేయాల్సి వచ్చిందనమాట. చిన్న కార్మికులు చేసుకునే వాళ్ళు చిన్న తరహా కంపెనీలు అనేవి ప్రపంచీకరణ వల్ల మూతపడినాయి అనమాట. నెక్స్ట్ లెసన్ ఉత్పత్తి ఉపాధి 10th క్లాస్లో లెసన్ అనమాట. ఇది కూడా ఉత్పత్తి ఉపాధి అనేది 3rd లెసన్ ఇన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ప్రజలు జీవనోపాధి కొరకు చేసే ఆర్థిక కార్యకలాపాలు 3 రంగాలుగా ఉంటాయి. ప్రజలు జీవనోపాధి కొరకు చేసే కంపెనీలు చేసే ఆర్థిక కార్యకలాపాలు ఏంటంటే 3 రకాలు. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగం, ద్వితీయ, తృతీయ రంగాలు. వృత్తుల ఆధారంగా ప్రతి రంగంలో ప్రధానంగా ఉపరంగాలు ఉంటాయి. వృత్తుల వారీగా ప్రతి రంగంలోనూ మళ్ళీ ఉపరంగాలు ఉంటాయి. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, అది అగ్రికల్చర్ కాబట్టి వ్యవసాయ రంగం. పూలు సాగు చేసేవారు వ్యవసాయ రంగం. తేనె సేకరించే వాళ్ళు వ్యవసాయ రంగం. చేపలు పట్టేవాళ్ళు, పూలు సాగు చేసేవారు, తేనె సేకరించేవాళ్ళు. ఇదంతా అగ్రికల్చర్ రిలేటెడ్గా కాబట్టి వ్యవసాయ రంగం కిందకి వస్తుంది. బుట్టలు అల్లేవాళ్ళు, కుండలు చేసేవారు, భవన నిర్మాణం, ఇవన్నీ పారిశ్రామిక రంగం. పరిశ్రమ అంటే
ఒక ఇండస్ట్రీ, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, బుట్టలు అల్లేది, కుండలు చేయడము, భవన నిర్మాణం, ఇవన్నీ పారిశ్రామిక రంగానికి సంబంధించినవి. సేవారంగం అంటే తోటమాలి, పూజారి, మత బోధకులు, కొరియర్ సర్వీస్, వడ్డీ వ్యాపారి, కాల్ సెంటర్స్, పాలమ్మేవాళ్ళు, బుట్టలు కుట్టేవారు, వ్యోమగామి, ఇదంతా సేవారంగానికి సంబంధించినవి. ఇదంతా సేవారంగం అంటే పూజారి, మత బోధకులు, కొరియర్ సర్వీస్ చేసేవాళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు, కాల్ సెంటర్స్, పాలమ్మే వాళ్ళు, ఎంత ఏ రంగం అంటే సేవారంగము. భవన నిర్మాణం, కుండలు చేసేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు అంటే పారిశ్రామిక రంగం. చేపలు పట్టేవారు, పూలు సాగు చేసేవారు, తేనె సేకరించేవారు అంటే వ్యవసాయ రంగం. ఇప్పుడు జాతీయ ఆదాయం కనుక చూసినట్లయితే జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం, దీన్ని జాతీయ ఆదాయం అంటారు. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ఏప్రిల్ 1 టు మార్చ్ 31. ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉన్నదాన్ని ఒక ఆర్థిక సంవత్సరం అని అంటారు. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తమే స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తమే స్థూల దేశీయోత్పత్తి. జీడిపిని లెక్కించడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి అంతిమ వస్తు సేవల విలువలను లెక్కించడం, 2 జోడించబడిన విలువల్ని కలపడం. జీడిపిని లెక్కించడానికి ఉపయోగించే 2 పద్ధతులు ఏంటి? అంతిమ వస్తు సేవల విలువలను లెక్కించడం, జోడించబడిన విలువల్ని కలపడం. అసలు స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి? ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తమే స్థూల దేశీయ ఉత్పత్తి. జాతీయ అంటే ఏంటంటే దేశ జనాభా ఎక్కడైనా ఉండని, విదేశాలైనా ఉండనివ్వండి, వాళ్ళు చేసింది కూడా కలుపుకుంటాం అన్నమాట. అదే దేశీయ ఉత్పత్తి అంటే దేశ పరిధిలో ఉన్నది మాత్రమే, మన బోర్డర్లో ఉన్న ఉత్పత్తి, మన బోర్డర్లో జరిగింది మాత్రమే అన్నమాట. దీనిని లెక్కించడానికి, దేశీయోత్పత్తి జీడిపిని లెక్కించడానికి అనుసరించే 2 పద్ధతుల్లో ఒకటి ఏంటంటే అంతిమ వస్తు సేవల విలువలను లెక్కించడం, జోడించబడిన విలువల్ని కలపడం. ఒక వస్తువు తయారీకి ఉపయోగించిన భౌతిక ఉత్పాదకాల విలువ, ఉత్పత్తిదారుని శ్రమ విలువ చేర్చితే అంతిమ విలువ వస్తుంది. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? అంతిమ వస్తు సేవల విలువను లెక్కించాలన్నాం. అసలు అంతిమ వస్తు సేవల విలువ ఎలా వస్తుంది? ఒక వస్తువు తయారీకి ఉపయోగించిన భౌతిక ఉత్పాదకాల విలువ, ఉత్పత్తిదారునికి శ్రమకు విలువ చేర్చితే వచ్చేది అంతిమ విలువ. ఏం లేదు, ఇప్పుడు ఒక ఉత్పత్తి ఏదైనా ఒక వస్తువు ఉంది, ఒక పెన్ కాస్ట్ ఉంది, దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ తీసుకురావడానికి ఎంత అయింది, తయారు చేసిన ఒక ఎంప్లాయీకి మనం ఎంత శాలరీ ఇచ్చాం, ఇవన్నీ కలుపుకుంటే వచ్చేది అంతిమ విలువ అనమాట. ఇప్పుడు మనం ఇదంతా పెట్టుబడిలోనే భాగంగా చూస్తాం కదా. అంతిమ వస్తు సేవల విలువలు అనమాట. అంటే ఏంటి? ఒక వస్తువు తయారీకి ఉపయోగించినటువంటి భౌతిక ఉత్పాదకాల విలువ, ఉత్పత్తిదారుని శ్రమ విలువ 2 చేర్చితే వచ్చేది అంతిమ విలువ అనమాట. జోడించబడిన అంతిమ విలువను లెక్కించడంలో ప్రతి దశలో అదనపు విలువను మాత్రమే తీసుకోవాలి. జోడించబడిన అంతిమ విలువను లెక్కించడంలో ప్రతి దశలో అదనపు విలువను మాత్రం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పత్తి, దారం, వస్త్రం చూస్తే పత్తి 100 రూపాయలు, దారం 200 రూపాయలు అవుతుంది, వస్త్రం 300 రూపాయలు అవుతుంది. ఇప్పుడు పత్తి అనేది ఎంత? 100 రూపాయలు. అక్కడ నుండి దారం 200 రూపాయలు అన్న మధ్యలో ప్రాసెసింగ్ ఉంటుంది కదా, దానివల్ల ఎంత పెరిగింది? 100 రూపాయలు పెరిగింది. దారం నుండి మళ్ళీ వస్త్రం వేయాలి కదా, వస్త్రం వచ్చేటప్పటికి దాని కాస్ట్ ఎంత అయింది? 100 అయింది. 100 పెరిగి మళ్ళీ 300 అయింది. ఇప్పుడు పెరిగిన విలువ ఎంత అయింది? చివరాఖరి కంటే 300 రూపాయల దాకా అయిందనమాట. ఈ విధంగా అనమాట జోడించబడిన అంతిమ విలువను లెక్కించడంలో ప్రతి దశలోనూ అదనపు విలువలను తీసుకోవాలి. అంటే ఏం లేదు, ఇప్పుడు పత్తి నుండి దారానికి వచ్చేటప్పటికి 200 అయింది, 200 నుండి మనకి వస్త్రం వచ్చేటప్పటికి 300 అయింది. దాని మీదగా రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పనమాట. ఇప్పుడు పెన్ను తయారు చేయడానికి రీఫిల్ ఉంటుంది, లేకపోతే ఇంకు ఉంటుంది. ఇంకు 100 రూపాయలు పెట్టుకున్నాం, దాన్ని ఫిల్ చేయడానికి ఎంత అవుతుంది? ఆ విధంగా. ఇప్పుడు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, పత్తి, దారం, వస్త్రం అనేది. జీడిపిలో 3 రంగాల నుండి వాటా ఉంటుంది. జీడిపిని గణించడానికి ద్రవ్యపరమైన లావాదేవీలను మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి. జీడిపిలో 3 రంగాల నుండి వాటా ఉంటుంది. 3 రంగాల నుండి జీడిపిలో ఏ 3 రంగాలు అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అదే ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాలు ఉన్నాయి కదా, అవి. జీడిపిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. జీడిపిలో వివిధ రంగాల వాటా ఈ విధంగా ఉంటుంది. 1972-73 టైంకి వ్యవసాయ రంగం వాటా ఎంత, పారిశ్రామిక రంగం వాటా ఎంత, సేవా రంగం ఎంత, మొత్తం ఎంత, ఒక గ్రాఫ్ అనేది ఇచ్చారనమాట. 1972-73 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో 43%, 2.43 కోట్లు ఉంది. పారిశ్రామిక రంగంలో వాటా ఎంత ఉందంటే 22%, సేవా రంగం 35%. మొత్తం ఓవరాల్గా ఎంత అంటే 5.86 కోట్లు. 100%లో 43% వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం 22,
35 సేవా రంగం. మొదట వ్యవసాయ రంగం, 2 సేవా రంగం, దాని తర్వాత పారిశ్రామిక రంగం ఉండడం జరిగింది. ఏది ఈ సిచ్యువేషన్ అంటే 1970-73 టైం పీరియడ్లో ఎక్కువ మొత్తం వాటా జీడిపిలో ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ నుండి ఉందన్నమాట. సర్వీస్ సెక్టార్ నుండి 35% నెక్స్ట్ ప్లేస్లో ఉంది. అండ్ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ నుండి 22% అనేది ఉండడం జరిగింది. ఇది ఏ సిచ్యువేషన్ 1972లో. అదే 2009-2010 వచ్చేటప్పటికి సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే సేవా రంగం టాప్లో ఉంది 57%తో. అగ్రికల్చర్ అనేది 17కి పడిపోయింది, 17. అదే పారిశ్రామిక రంగంలో 26%, 11.73 కోట్లు, 26%. అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగంలో ఏమైందంటే పెద్దగా గ్రోత్ అనేది లేదు. ఏ రంగం బాగా అభివృద్ధి చెందింది 1972 కాడ నుండి 2009 వరకు అని చెప్పి చూసినట్లయితే పారిశ్రామిక రంగం అనేది డెవలప్ అయింది. అవ్వలేదు అంటే పారిశ్రామిక రంగం అయ్యినది ఏది అంటే సేవా రంగం. మొత్తంలో పారిశ్రామిక రంగం అనేది పెద్దగా చేంజెస్ అయితే లేవు. వ్యవసాయ రంగం ఎక్కువగా ఉంది, దాని తర్వాత సేవా రంగం ఎక్కువగా ఉంది, దాని తర్వాత పారిశ్రామిక రంగం అనేది 72-73. అది 2009-2010 వచ్చేటప్పటికి సిచ్యువేషన్ అనేది మారిపోయి సేవా రంగం టాప్లో ఉంది, సేవా రంగం తర్వాత వ్యవసాయ రంగం ఉంది, వ్యవసాయ రంగం తర్వాత లాస్ట్లో పారిశ్రామిక రంగం అనేది ఉండడం జరిగిందనమాట. 2009-2010 వచ్చేటప్పటికి లాస్ట్లో ఉన్న పొజిషన్ ఏమో వ్యవసాయ రంగం, సేవా రంగం తర్వాత పారిశ్రామిక రంగం, దాని తర్వాత వ్యవసాయ రంగం కంప్లీట్గా రివర్స్ అయిపోయిందనమాట. సేవా రంగం 57%, పారిశ్రామిక రంగం 26%, వ్యవసాయ రంగం అనేది 17% ఉంది. 2009-2010 ఇప్పుడు 1972-1973 చూసినట్లయితే 1972-73లో ఓవరాల్గా సేవా రంగంలో 35% ఉంటే 2009-2010 వచ్చేటప్పటికి 57% ఉంది. పారిశ్రామిక రంగం ఏంటి 22% నుండి 26%కి పెద్దగా మార్పు లేదు. వ్యవసాయ రంగం ఏంటి 72-73లోనేమో 43% ఉంది. 2009-2010 వచ్చేటప్పటికి జీడిపిలో వాటా 17%గా మారింది. 72-73లో ఎక్కువ వాటా ఏ రంగంలో ఉంది అంటే వ్యవసాయ రంగం, తక్కువ ఎక్కడ ఉందంటే పారిశ్రామిక రంగము. సేవా రంగం ఎక్కడుంది సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. 2009-2010 వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లేస్లో సేవా రంగం ఉంది, సెకండ్ ప్లేస్లోనేమో పారిశ్రామిక రంగం ఉంది, థర్డ్ ప్లేస్లోనేమో వ్యవసాయ రంగం అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు సేవల్ని తిరిగి 3 రకాలుగా విభజించారు. అయితే ఫస్ట్ది వ్యాపారం, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు. ఫస్ట్ ఏంటి వ్యాపారం, హోటల్స్, రవాణా, ప్రసారాలు. సెకండ్ ఆర్థికం, బీమా, స్థిరాస్తి సేవలు. ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు అనేవి సెకండ్. థర్డ్ ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు. ఫస్ట్ వ్యాపారము, హోటల్స్, రవాణా, ప్రసారాలు. ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు అనేవేమో మనీ మ్యాటర్ అంతా సెకండ్ ప్లేస్. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు అనేవి థర్డ్. ఇప్పుడు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, రైలు, రోడ్డు, ఏవియేషన్ సర్వీస్ బిజినెస్, రిటైల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, టెలివిజన్ ఛానల్స్, ఇంటర్నెట్, ఇదంతా కూడా ఫస్ట్ సెక్టార్ కిందకి వస్తుందన్నమాట. ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు వచ్చేటప్పటికి బ్యాంక్స్, పోస్ట్ ఆఫీస్, సేవింగ్ అకౌంట్స్, తర్వాత ఎల్ఐసి లాంటివి, ఇన్సూరెన్స్వి, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు, ఆర్థిక సంస్థలు, ఇవన్నీ కూడా ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవల కిందకి వస్తుంది. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవల కింద ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియము, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు. ఇప్పుడు జీవిత బీమా సంస్థ అనేది దేని కిందకు వస్తుంది అంటే ఆర్థిక, బీమా, స్థిరాస్తి వివరాల కిందకు వస్తుంది. ఇలా డైరెక్ట్గా మనం గుర్తుపట్టే విధంగా ఏం క్వశ్చన్ ఉండదు. కష్టంగా ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు రీటైల్ బిజినెస్ అనేది ఉంది, దేని కిందకి వస్తుంది వ్యాపారం. హోటల్స్ ఉన్నాయి, దేని కింద ఫస్ట్ హోటల్స్ కిందకి వస్తుంది. టెలివిజన్ ఛానల్స్ దేని కిందకి వస్తాయి, రవాణా, ప్రసారాలు అని చెప్పుకున్నాం కదా. సో ఇలా గుర్తుపట్టే విధంగానే ఉంటుంది. స్థూల దేశీయ ఉత్పత్తుల పెరుగుదల రేటు ఎలా చూస్తాం? ప్రస్తుత జీడిపికి గత సంవత్సరం జీడిపికి మధ్య పెరుగుదల తగ్గుదల శాతాన్ని జీడిపి వృద్ధి రేటు అని అంటారు. ప్రస్తుత జీడిపికి గత సంవత్సరం ఉన్న జీడిపికి మధ్య పెరుగుదల తగ్గుదల శాతాన్ని ఏమంటారంటే జీడిపి వృద్ధి రేటు అంటారు. జీడిపి వృద్ధి రేటు ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత జీడిపి సంవత్సరంలో తర్వాత మైనస్ గత జీడిపి
బై గత సంవత్సర జీడిపి ఇంటూ డివైడెడ్ బై వేసుకుంటే వస్తుంది అనమాట. జీడిపి వృద్ధి రేట్ అనేది 2010-11లో 9.32 ఉంది, 2011-12లోనేమో 6.21 ఉంది, 2012-13లో 4.97% ఉంది. జీడిపి వృద్ధి రేట్ అనేది 2010-11, 11-12, 12-13 త్రీ ఆర్థిక సంవత్సరాలు 3 ఫినాన్షియల్ ఇయర్స్ గురించి ఇవ్వడం జరిగింది. 10-11లో ఎక్కువగా ఉంది జీడిపి వృద్ధి రేటు 9.32%, 11-12లో 6.21% ఉంది, 12-13లో 4.97కి తగ్గిందనమాట. 9.64, 9.32, 6.21, 6.21%, 4.97% వరుసగా 10-11-12 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు ఉపాధి కనుక చూసినట్లయితే 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు, 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన పని చేయాలనే కోరిక, పనిచేసే శక్తి ఉండి పని లభిస్తే ఉద్యోగి అనమాట. 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన పని చేయాలనే కోరిక, పనిచేసే శక్తి ఉండి పని లభిస్తే అతను ఉద్యోగం అవుతాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా ఎంత? 121 crores. ఇందులో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది? 46 కోట్ల మంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పనిచేస్తున్న వాళ్ళు 46 కోట్ల మంది. ఈ 46 కోట్ల మంది ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వాములైన ప్రజలు అనమాట. 46 కోట్ల మంది ఉత్పాదక కార్యకలాపాల్లో భాగస్వాములైన ప్రజల యొక్క లిస్ట్ అనమాట. ఉపాధిలో రంగాల వారీగా వాటా చూసినట్లయితే 1972-73లో ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు ఇందాక జీడిపిలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఉపాధిలో చూస్తే వ్యవసాయ రంగం ఎక్కువగా ఉంది 74%, పారిశ్రామిక రంగం 11%, సేవా రంగం 15%. 1972-73లో ఇదే ఆర్డర్. వ్యవసాయ రంగం జీడిపి చూసుకున్నా, ఉపాధిలో చూసుకున్నా కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంటుంది 74%, పారిశ్రామిక రంగం తక్కువగా ఉంది 11%, సేవా రంగం 15% ఉంది. 2009-2010 వచ్చేటప్పటికి వ్యవసాయ రంగం 53 ఉంది, పారిశ్రామిక రంగం 22%, సేవా రంగం 25%. కానీ 2009-2010లో జీడిపి వచ్చేటప్పటికి సేవా రంగంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉపాధి రంగాల వాటా చూసుకున్నట్లయితే 1972-73 అప్పటి నుండి 2009-2010కి మేజర్గా వ్యవసాయ రంగమే ఉపాధి అనేది కల్పిస్తుంది అనమాట. పారిశ్రామిక రంగం అనేది లాస్ట్లోనే ఉంది 2 సార్లు, 72లో అలాగే ఉంది, 2009-2010లో కూడా అలానే ఉంది అనమాట. సేవా రంగం కాకపోతే పర్సంటేజ్ అనేది మారింది, కానీ ఆర్డర్ అయితే మారలేదనమాట. ఉపాధి పరంగా చూస్తే వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం అనేది మనకి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కడ ఉపాధి ఎక్కువగా ఉంది వాటా అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు అనమాట. ఉపాధి అనేది వ్యవసాయ రంగం గ్రేటర్ దాన్, సేవా రంగం గ్రేటర్ దాన్, పారిశ్రామిక రంగం ఈ విధంగా ఉందన్నమాట. ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి భారతదేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశంగా చెప్తారనమాట. భారతదేశంలో ఉత్పత్తి పెరిగినంత వేగంగా ఉపాధి అవకాశాలు పెరగలేదు. భారతదేశంలో ఉత్పత్తి బాగానే పెరిగింది, కానీ ఉపాధి అవకాశాలు అనేవి పెరగలేదు. ఇప్పుడు వ్యవసాయ రంగం కనుక చూస్తే 1972-73లో ఉపాధి ఎలా ఉంది, స్థూల దేశీయ ఉత్పత్తి ఎలా ఉంది ఒక్కసారి కంపారిటివ్గా చెప్తాను చూడండి. 72-73లో 74% వ్యవసాయ రంగం ఉందని చెప్పుకున్నాం. 2009-2010 వచ్చేటప్పటికి అది ఎంత అయింది? 53% అయింది. ఇప్పుడు స్థూల దేశీయోత్పత్తి కంపేర్ చేసుకున్నప్పుడు 1972-73 వచ్చేటప్పటికి ఎంత ఉంది? 43% ఉంది వ్యవసాయ రంగంలో. 2009-2010 వచ్చేటప్పటికి ఎంత తగ్గిపోయింది, లాస్ట్ పొజిషన్కి వచ్చేసింది అనమాట. 17% ఉంది 2010కి వచ్చేటప్పటికి జీడిపి అనేది. అంటే అక్కడ మనకేమి ఆదాయం పెద్దగా ఏం లేదనమాట, కానీ అక్కడే ఎక్కువ పని ఉంది, అంటే ఎక్కువ మంది అక్కడే పనిలో నిమగ్నం అయిపోతున్నారు. పారిశ్రామిక రంగం 11% ఉంది మనకి, కానీ 2009-2010 వచ్చేటప్పటికి ఉపాధి అనేది 11% నుండి 22% అనేది వచ్చింది, డబుల్ అయింది. కానీ పెద్ద చేంజ్ ఏం కాదు అది. కానీ స్థూల దేశీయోత్పత్తి చూస్తే 22% నుండి 26%కి వచ్చింది పారిశ్రామిక రంగంలో. సేవా రంగం అనేది ఏంటి? 15% ఉన్నది 25%కి వెళ్ళింది ఉపాధిలో. అదే స్థూల దేశీయోత్పత్తిలో చూసుకున్నట్లయితే, అంటే జీడిపి చూసినట్లయితే 35% నుండి 37%కి చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట సేవా రంగం అనేది. వ్యవసాయ రంగం అనేది ఉపాధిలో చూసుకుంటే పెద్దగా మార్పు ఏమీ లేదు, వ్యవసాయ రంగం మీద ఎక్కువ డిపెండెన్సీ అనేది ఉంది. పారిశ్రామిక రంగం అనేది లీస్ట్ పొజిషన్లోనే ఉంది, సేవా రంగం అనేది మిడిల్గా ఉందన్నమాట. అదే జీడిపి వచ్చేటప్పటికి ఏమైందంటే 72లో ఏమైంది? వ్యవసాయ రంగం అనేది టాప్లో ఉంది. 2009-2010 వచ్చేటప్పటికేమో సేవా రంగం టాప్లో ఉంది, వ్యవసాయ రంగం లీస్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట. 2009-2010 వచ్చేటప్పటికి జీడిపిలో 1972-73 నుండి 2009-2010 వరకు కనుక చూసుకుంటే 37 సంవత్సరాల్లో ఉత్పత్తిలో వచ్చిన
మార్పు అనేది ఉపాధిలో జరగలేదని మనకి చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 37 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి అనేది 9 రెట్లు పెరిగింది, కానీ ఉపాధి మాత్రం 3 రెట్లే పెరిగింది. ఇప్పుడు అక్కడ మనకి పని జరుగుతుంది, కానీ పని చేసే వాళ్ళకి పని అయితే దొరకట్లేదు అనమాట. ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఈ పాయింట్, డైరెక్ట్గానే ఉంది. ఉపాధి మాత్రం 3 రెట్లే పెరిగింది, ఉత్పత్తి మాత్రం 9 రెట్లు పెరిగింది. సేవా రంగంలో ఉత్పత్తి ఎంత పెరిగింది? 14 రెట్లు పెరిగింది, ఉపాధి మాత్రం 5 రెట్లే పెరిగింది. అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది అంతగా జరగట్లేదు, దీన్ని బట్టి మనకి నిరుద్యోగం అనేది తెలుస్తుంది అనమాట. ఉపాధి అనేది వ్యవసాయ రంగంలో ఎంత, సేవా రంగంలో ఎంత పెరిగిందంటే 5 రెట్లు ఉపాధి పెరిగింది. అదే ఉత్పత్తి ఏమో 14 రెట్లు పెరిగింది. పారిశ్రామిక రంగంలో 3 రెట్లు పెరిగితే ఉత్పత్తి అనేది 9 రెట్లు పెరిగింది. ఉపాధి ఏమో 3 రెట్లు, ఉత్పత్తి ఏమో 9 రెట్లు పారిశ్రామిక రంగంలో. అదే సేవా రంగంలో అయితేనేమో అంత డెవలప్మెంట్ ఉంది జీడిపిలో, కానీ అక్కడ ఉత్పత్తి 14 రెట్లు పెరిగినప్పటికీ కూడా ఉపాధి మాత్రం కేవలం 5 రెట్లు మాత్రమే పెరగడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆర్థిక సంస్కరణల తర్వాత మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగించడం. భారీ పరిశ్రమలు మూలధన సాంద్రత పద్ధతిని ఉపయోగించడం వల్ల అనమాట. ఈ మూలధన సాంద్రత పద్ధతి అంటే ఏంటంటే యంత్రాన్ని ఎక్కువగా వినియోగించడం, శ్రామికులను తక్కువగా ఉపయోగించడం. ఇప్పుడు ఒక శారీ నేయాలనుకోండి, నేయడానికి ఒక ఫ్యామిలీ మొత్తం కష్టపడి నేస్తే ఒక 3 days 5 days పడుతుంది ఒక మంచి శారీ నేయడానికి. కానీ పవర్ లూమ్స్ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది, 1 dayలో 3-4 శారీస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అంటే అక్కడ పని ఎక్కువ మందికి ఉండట్లేదు, ఒక మిషన్ ద్వారా మనం ఎక్కువ పని చేస్తున్నాం. అంటే ఏంటి, పని తగ్గిపోతుంది, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కానీ ఉపాధి అంటే మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నారు, పని లేని వాళ్ళు అయిపోతున్నారు కదా. సో ఇలా ఉత్పత్తి అనేది పెరిగినప్పటికీ కూడా ఉపాధి అనేది తగ్గింది. దీనికి గల కారణం ఏంటంటే యంత్రాలు ఎక్కువగా వినియోగించుకోవడం, శ్రామికులను తక్కువగా ఉపయోగించుకోవడం. దీన్ని ఏమంటారంటే మూలధన సాంద్రత పద్ధతి. దీన్ని ఉపయోగించింది ఎవరంటే భారీ పరిశ్రమలు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అంటే 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత అనమాట. వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగము అని చెప్పి ఉంటాయి. ఈ వ్యవస్థీకృత రంగం కనుక చూసినట్లయితే ప్రభుత్వ ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అనమాట. ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఏంటి, భారీ పరిశ్రమలు, సేవా రంగము. ఇవేంటంటే చట్టాలు ఉంటాయి, కార్మిక చట్టాలు, ప్రభుత్వ చట్టాలు, వీటికి లోబడి పనిచేస్తూ ఉంటాయి. ఇవి భారీ పరిశ్రమలు, సేవా రంగం అనేవి వ్యవస్థీకృత రంగానికి సంబంధించి పనిచేస్తూ ఉంటాయి. అవ్యవస్థీకృత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ రంగం, ఇదంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేటువంటి వ్యవస్థీకృత రంగంలో ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని ఉంటాయి, రోజుకి 8 గంటలే పని ఉంటుంది, వేతనం ఉంటుంది, ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది. అదే అవ్యవస్థీకృత రంగం అంటే ప్రభుత్వ నిబంధనలు ఎటువంటివి పాటించరు, 8 గంటల కంటే పని ఎక్కువగా చేస్తారు, వేతనాలు కూడా తక్కువగా ఉంటాయి, ఉద్యోగ భద్రత అనేది ఏమీ అవ్యవస్థీకృత రంగంలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం ఉంది, నీకు పనున్న రోజున ఫుల్ డే వర్క్ చేసుకుంటావో, ఎంత చేసుకుంటావు మన ఇష్టం, కానీ వాళ్ళు ఎంత వేతనాలు ఇస్తారో అంత తీసుకుంటాం, వచ్చాం కూలి అనేది తక్కువగా ఉంటుంది కదా. ప్రభుత్వం అనేది నియంత్రణ చేస్తుందా అంటే నియంత్రణ అనేది ఉండదు. ఉద్యోగ భద్రత ఉంటుందా అంటే మనం చేసే పనికి భద్రత ఉంటుందా అంటే ఉండదు. అదే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఏంటి, భారీ పరిశ్రమలు కానీ, సేవా రంగం కానీ వ్యవస్థీకృత రంగం కిందకు వస్తాయి. అక్కడ ఏంటి, వర్క్ అవర్స్ ఉంటాయి, శాలరీస్ ఎక్కువగా ఉంటుంది, జాబ్ సేఫ్టీ అనేది ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నాము అంటే జాబ్ సేఫ్టీ ఉంటుంది, వర్కింగ్ అవర్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, కాబట్టి మంచిగా అందరూ ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉన్నారనమాట. అట్లానే ప్రభుత్వం ఎలా చెప్తే అలాగే వర్క్ చేస్తూ ఉంటామన్నమాట. సో దాని కింద దాని యొక్క నియమ నిబంధనలు, గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలు, చట్టాలు, వాటి ప్రకారంగా పనిచేసుకుంటూ ఉంటాం. వ్యవస్థీకృత రంగంలో భవిష్య నిధి అంటే పిఎఫ్ ఉంటుంది అనమాట, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఈ ఇన్సూరెన్స్లు వస్తాయి, పెన్షన్ ఉంటుంది, శ్రమ దోపిడీ అనేది ఉండదు, శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. మనం ఎంత కష్టపడ్డామో అంత తగిన శాలరీ ఉంటుందన్నమాట. పెన్షన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, భవిష్య నిధి, ప్రావిడెంట్ ఫండ్. అదే అవ్యవస్థీకృత రంగంలో ఎవరైనా ఇన్సూరెన్స్ ఇస్తారా, ఇవ్వరు. పెన్షన్ ఉంటుందా, పెన్షన్ ఉంటుంది, శ్రమ దోపిడీ అనేది ఉంటుంది, ఎక్కువ వర్క్ చేస్తాము, తక్కువ పని ఉంటుంది అనమాట. పే స్కేల్స్ అలాంటివి ఏమి ఉండవు కదా అవ్యవస్థీకృత రంగంలో. భవిష్యత్ పిఎఫ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట అవ్యవస్థీకృత రంగానికి, వ్యవస్థీకృత రంగానికి కంపారిటివ్గా. ఇప్పుడు మనం చూసేసాం ఉపాధి ఉత్పత్తిలో వ్యవస్థీకృత రంగం యొక్క వాటా 2004-05లో వ్యవస్థీకృత రంగం ఉపాధి వాటా ఎంత అంటే 8%, జీడిపిలో వాటా 50%. అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి వాటా ఎంత అంటే ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, 92. జీడిపిలో వాటా 50% అనమాట. 2004-2005లో మొత్తం కార్మికుల్లో 92% అవ్యవస్థీకృత రంగంలో ఉండి మొత్తం ఉత్పత్తిలో సగభాగం ఉత్పత్తికి దోహదపడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుందా అంటే ఉపాధి అనేది ఎక్కువగా జరుగుతుంది అవ్యవస్థీకృత రంగంలో. ఇక్కడ వ్యవస్థీకృత రంగంలో 8% పీపుల్ ఇప్పుడు ఏం లేదండి, 8 మంది కలిపి 50 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. వ్యవస్థీకృత రంగంలో 8 మంది 50 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే అవ్యవస్థీకృత రంగంలో 92 మంది కలిసి 50 రూపాయలు సంపాదిస్తున్నట్టు, అంటే
రూపాయలు అనేది ఇస్తున్నట్టు ఆ విధంగా అనమాట. ఇక్కడ ఎక్కువ మంది పనిచేస్తున్నారు, 50% మంది అవ్యవస్థీకృత రంగంలో సగం ఉత్పత్తికి దోహదపడుతున్నారు. కేవలం 8% వ్యవస్థీకృత రంగంలో 50% ఉత్పత్తికి దోహదపడుతున్నారు. కావున తక్కువ మందికి ఎక్కువ ఆదాయం, ఎక్కువ మందికి తక్కువ ఆదాయం ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు 92 మంది 50 రూపాయలు పంచుకోవడం అనేది, 8 మంది 50 రూపాయలు పంచుకోవడం అనేది చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. తక్కువ మందికి ఎక్కువ ఆదాయం, ఎక్కువ మంది ఉన్న చోట తక్కువ ఆదాయం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కనుక చూస్తే పరిశ్రమలు, సేవల్లో ఉత్పత్తి పెరిగింది కానీ దానికి తగినట్టు ఉపాధి పెరగలేదన్నమాట. ఉపాధి అవకాశాలు పరిశ్రమలు, సేవల్లో ఉత్పత్తి పెరిగినా దానికి తగినటువంటి ఉపాధి పెరగలేదు. కావున నైపుణ్యత శిక్షణ పెంపొందించి పారిశ్రామిక సేవా రంగాలలో ఉపాధిని పెంచాలి. వ్యవసాయ రంగంలో నీటిపారుదల సౌకర్యాలు, రవాణా, వ్యాపారం మొదలగు కనీస సౌకర్యాలని అభివృద్ధి పరచడం ద్వారా అల్ప ఉపాధిని తగ్గించవచ్చు. వ్యవసాయ రంగంలో నీటిపారుదల సౌకర్యాలు, రవాణా, వ్యాపారం మొదలైన కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా ఏమవుతుందంటే అల్ప ఉపాధి అనే దాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి, బ్యాంక్స్ నుండి తక్కువ వడ్డీకి రుణాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, సేవా రంగాన్ని విస్తరించాలి. ఈ లెసన్ అయిపోయింది. బ్రీఫ్గా ఒకసారి చూసినట్లయితే మొత్తం 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. చేపలు, పూలు, తేనె ఈ 3 వ్యవసాయ రంగం కిందకు వస్తే, బుట్టలు అల్లడం, కుండలు చేయడం భవన నిర్మాణం పారిశ్రామిక రంగం కిందకు వస్తే, తోటమాలి, పూజారి, మత బోధకులు, కొరియర్లు, కాల్ సెంటర్స్ ఇవన్నీ సేవా రంగం కిందకు వస్తూ ఉంటాయి. జాతీయ ఆదాయం అంటే ఏంటి, సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం జాతీయ ఆదాయం. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు. జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవలు. జీడిపిని లెక్కించడానికి 2 రకాల పద్ధతులు ఉంటాయి. అంతిమ వస్తు సేవల విలువలు లెక్కించడం, జోడించబడిన విలువల్ని కలపడం అనమాట. ఇప్పుడు జీడిపిలో 3 రంగాల నుండి వాటా ఏ విధంగా ఉంటుంది. జీడిపిని గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలను కూడా పరిగణలోనికి తీసుకుంటూ ఉంటారనమాట. 3 రంగాల వాటా అంటే ఏంటి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు. 1972కి 2010, 1972-73కి 2009-2010కి వాటా కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంది అని చెప్పి చూస్తే 1972-73లో వ్యవసాయ రంగంలో ఎక్కువగా జీడిపి వాటా అనేది ఎక్కువగా ఉందన్నమాట. అది 2009కి వచ్చేటప్పటికి సేవా రంగానికి ఎక్కువగా ఉంది. 1972-73లోనేమో వ్యవసాయ రంగం తర్వాత సేవా రంగం ఉంది. అది 2009-2010 వచ్చేటప్పటికి సేవా రంగం తర్వాత పారిశ్రామిక రంగం ఉంది. లాస్ట్ పొజిషన్లో 72-73లో పారిశ్రామిక రంగం ఉంటే, లాస్ట్ పొజిషన్లో జీడిపి వాటాలో 2009-2010 వచ్చేటప్పటికి వ్యవసాయ రంగం అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ వేరే కేటగిరీ అనేది ఉందన్నమాట. 3 కేటగిరీలుగా మళ్ళీ విభజించారనమాట. ఇంకొక వర్గీకరణ, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, టీవీ ఛానల్స్, రిటైల్, బిజినెస్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ వ్యాపారం, హోటల్స్, రవాణా, ప్రసారాలు, ఇదంతా ఒక కేటగిరీ. సెకండ్ ఆర్థిక బీమా, స్థిరాస్తి, సేవింగ్ అకౌంట్స్, బ్యాంక్, ఇన్సూరెన్స్, భవన విక్రయ కంపెనీలు, ఇవన్నీ కూడా ఆర్థిక బీమా, స్థిరాస్తి సేవల కిందకు వస్తాయి. ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు అంటే దేశ రక్షణ, విద్య, వైద్యం, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియంస్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. ఇప్పుడు జీడిపి పెరుగుదల రేటు, జీడిపి వృద్ధి రేటు ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్కి మధ్యలో డిఫరెన్స్ డివైడెడ్ బై లాస్ట్ ఇయర్ వేస్తాం. లాస్ట్ ఇయర్ ఎంతో జీడిపి ఉంది అదేసి ఇంటూ 100 చేస్తే వృద్ధి రేట్ అనేది వస్తుంది అనమాట. 2010, 11, 11, 12, 12, 13 చూసినట్లయితే అక్కడ నుండి 10, 11, 11, 12, 12, 13 నుండి తగ్గుతూ ఉంది జీడిపి వృద్ధి రేట్ అనేది. 10, 11లోనేమో 9.32 ఉంటే 11, 12లో 6.2 అవుతుంది. 12, 13 వచ్చేటప్పటికి ఏమైంది, 4.97% వృద్ధి రేట్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఉపాధి ఇప్పుడు మనకు చూసినట్లయితే ఏమైందంటే ఉపాధి అనేది తగ్గింది, ఉత్పత్తి అనేది పెరిగింది. ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా ఉపాధి అనేది పెద్దగా పెరగలేదన్నమాట. వ్యవసాయ రంగంలో ఉపాధి ఎలా ఉందంటే 74% ఉంది 1972-73లో. అది 2009-2010 వచ్చేటప్పటికి 53కి తగ్గింది. పారిశ్రామిక రంగంలో 11% ఉన్నది 2009-2010 వచ్చేటప్పటికి 22% అయింది. సేవా రంగంలో 15% ఉన్నది 20% అయిందనమాట. ఇది కంపారిటివ్గా చూసుకున్నప్పుడు 1972-73 నుండి 2009-2010కి మధ్యలో ఎన్ని సంవత్సరాలు అంటే 37 సంవత్సరాలు. పెద్దగా ఉపాధి ఏం పెరగలేదు. ఇప్పుడు పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి ఎంత పెరిగింది, 9 రెట్లు పెరిగింది. కానీ ఉపాధి మాత్రం 3 రెట్లు మాత్రమే పెరిగింది. అదే కనుక సేవా రంగంలో ఉత్పత్తి ఎంత పెరిగింది అంటే 14 రెట్లు పెరిగింది. కానీ 5 రెట్లు మాత్రమే ఉపాధి అనేది పెరగడం జరిగిందనమాట. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు వచ్చినాయి, 1991. దాని తర్వాత ఏమైంది, మూలధన సాంద్రత పద్ధతి అంటే ఏంటి, భారీగా యంత్రాలు ఉపయోగించడం, శ్రామికులు తక్కువగా ఉపయోగించడం. వ్యవసాయ రంగం వ్యవస్థీకృత రంగం. అవ్యవస్థీకృత రంగం అంటే గవర్నమెంట్ చెప్పిన రూల్స్, బెనిఫిట్స్ అన్నీ మొత్తం వస్తేనేమో వ్యవస్థీకృత రంగం. ఏమీ రావు కానీ ఎక్కువ కష్టపడతాము, తక్కువ పని ఉంటుంది, పెన్షన్స్ ఇవేమీ ఉండవు. ఎక్కడ అంటే
అవ్యవస్థీకృత రంగము. ఎగ్జాంపుల్ ఏంటి? వ్యవసాయ రంగము, చేతి వృత్తులు. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ చట్టాలు ఇవన్నీ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఉంటాయి, పెన్షన్స్, శాలరీస్ ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే వ్యవస్థీకృత రంగంలో ఉంటాయి. భారీ పరిశ్రమలు, సేవా రంగం అనేది దీనికి ఎగ్జాంపుల్గా ఉంటుంది. ఉపాధి ఉత్పత్తిలో వ్యవస్థీకృత రంగం, అవ్యవస్థీకృత రంగం వాటా చూస్తే 8% మంది ఉపాధి వాటా ఉంటే వ్యవస్థీకృత రంగంలో జీడిపిలో వాటా 50% ఉంది. అవ్యవస్థీకృత రంగం 92% ఉంటే ఉపాధి వాటా జీడిపిలో వాటా 50% ఉంది. అంటే ఏంటి? 8% వ్యవస్థీకృత రంగం మీద ఆధారపడిన వారు 50% ఉత్పత్తి కారణమవుతుంటే 92% మంది 50% ఉత్పత్తికి కారణమవుతున్నారనమాట. ఈ విధంగా అనేది డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.